హే గైస్, ఈరోజు నేను మీ అందరికీ ఓ స్పెషల్ ప్లేస్ చూపించబోతున్నాను. ఆ సీతారాములను దర్శించుకోవాలి అంటే మనందరికీ గుర్తొచ్చేది భద్రాచలం, ఇంకా అయోధ్యలోని రామమందిరం. కానీ మనకు దగ్గరలో, అది మన హైదరాబాద్లో అంతే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఉందని మీకు తెలుసా? అవును గాయస్, ఆ సీతారామ లక్ష్మణులు వారి 14 సంవత్సరాల వనవాసంలో కొంత సమయం మన హైదరాబాదుకు దగ్గరలో గడిపారు. అదే అమ్మపల్లి రామాలయం. యు నో వాట్ గైస్, సిటీలో ఎన్ని ప్లేసెస్ ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ ట్యాంక్ బండ్ పై బైక్ రైడ్ మేక్స్ యూ ఫీల్ ట్రూలీ స్పెషల్. I started at 5 AM from home and discovered breathtaking morning views of Tank Bund. అమ్మపల్లి రామాలయం శంషాబాద్ నుండి 11 కిలోమీటర్స్ అండ్ సిటీ నుండి 40 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. గైస్, ఒక్కసారి ఊహించండి, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవ్వకముందే అసలు ట్రాఫిక్ లేని రోడ్స్ మీద చల్లటి గాలిలో సిటీ అవుట్స్కట్స్లో ఉండే టిఫిన్ సెంటర్స్లో అప్పుడే చేసిన టిఫిన్స్ అండ్ వేడివేడి టీ తాగితే అబ్బా, ఒక వీకెండ్ని స్టార్ట్ చేయాలంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి. బై ద వే, టుడే ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మై ఫ్రెండ్ సాయి. గైస్, వీడియోని ఇక్కడ వరకు చూశారు కదా, పక్కనే ఉన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని సెకండ్స్లో అమ్మపల్లి రామాలయం బెస్ట్ వ్యూస్ని చూపించబోతున్నాను. టెంపుల్ ఎంట్రన్స్లోనే టెంపుల్ అథారిటీ వాళ్ళు పార్కింగ్కి అమౌంట్ ఛార్జ్ చేశారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఎన్వికే. సో గైస్, మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తారు కదా, మనము ఉత్తరాఖండ్ అయితే మొత్తం కంప్లీట్ చేసి వచ్చాము. కేదార్నాథ్, బద్రీనాథ్ అని కంప్లీట్ చేసాం కదా. సో ప్రజెంట్ వచ్చేసి మనము మన హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్కి అయితే వచ్చాము. మీకు ఐడియా ఉండొచ్చు, ఇది వచ్చేసి మన రామాలయం టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకు అమ్మపల్లిలో అయితే లొకేట్ అయి ఉంది. అమ్మపల్లి అంటే మనకు శంషాబాద్ నుండి ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇది. ఇట్ టుక్ 2 hours టు రీచ్ అమ్మపల్లి టెంపుల్ ఫ్రమ్ మై ప్లేస్. బికాస్ ఆఫ్ సమ్ వర్క్ గాలిగోపురం క్లోజ్ చేశారు. సో పక్కనే ఉన్న ద్వారం నుండి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. లోపలికి వెళ్ళగానే ఇదిగో ఈ గుడి గంటలు, ఆ పక్షుల ధ్వనులు మరియు గర్భగుడిలో నుంచి వచ్చే ఆ వేద మంత్రాలు మమ్మల్ని ఆహ్వానించాయి. ఈ టెంపుల్ 11వ శతాబ్దానికి ముందు చాళుక్య వంశీయులు కట్టించారు. గర్భగుడిలో ఆ శ్రీరామచంద్రుని విగ్రహం 4 ఫీట్లు అండ్ బయట ఉన్న గాలిగోపురం 80 ఫీట్లు ఉంటుంది. ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందులో పాల్గొనడానికి 10,000కు పైగా భక్తులు వస్తారు. ఈ టెంపుల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నుండి రెబెల్ మూవీ వరకు టోటల్ 450+ మూవీస్ చేశారు. ఇక్కడ ఉన్న కోనేరు 500 సంవత్సరాలకు ముందు కట్టారు. పూర్వం ఈ కోనేరును స్వామివారి రథంను శుభ్రం చేయడానికి వాడేవారు.
సో గైస్ ప్రెజెంట్ మీరు చూసాక చాలా రష్ అయితే ఉంది ఇక్కడ. మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూసాక యాక్చువల్లీ వీకెండ్ కాబట్టి చాలామంది అయితే వచ్చారు. ఇన్ కేస్ వీక్ డేస్లో వస్తే మోస్ట్లీ ఎవరు ఉండరు ఇక్కడైతే, మనకు చాలా ఎంటీగా ఉంటుంది. సో గైస్ ప్రెజెంట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అంటే ఎక్కువ అయితే రష్ లేకుండా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎంతగానో ఏమైతే లేదు. సో లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు కంప్లీట్ ఈ టెంపుల్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు మనకు. సో గాయస్ మీరు ఇక్కడ ఈ గుడిని చూస్తే కనుక మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపించండి మీకు టెంపుల్లో. లైక్ టెంపుల్లో ఐడల్స్ ఉంటాయి కదా, విగ్రహాలు ఉంటాయి కదా శ్రీరాముల వారిది. సో అక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి అయితే అవైలబుల్ ఉండడు. ఎందుకంటే ఆంజనేయుని కలవక ముందు ఎప్పుడైతే మన శ్రీరాముల వారు వనవాసానికి వెళ్ళారు కదా, ఆ టైంలోనే ఆంజనేయుని కలవక ముందే ఈ లొకేషన్కి అయితే వచ్చారు. ఈ లొకేషన్కి వచ్చి ఇక్కడ స్టే చేశారు. సో అందుకనేసి కోదండాన్ని పట్టుకుంటాడు. అందుకే ఇక్కడ ఈ టెంపుల్లో ఈ శ్రీరాముల వారిని కోదండరాముడు అనేసి పిలుస్తారు. సో దీని తర్వాత స్టేజ్ లైక్ హనుమంతుని కలిసిన తర్వాత పట్టాభిరాముడు అనేసి పిలిచేవారు. సో 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ని మీరు చూసినా కూడా ఎక్కడైనా సరే కోదండరాముడు మళ్ళీ పట్టాభిరాముడు అనేసి 2 పేర్లతో పిలుస్తారు. సో ఇక్కడ ఉన్న చరిత్ర అయితే అది. సో గైస్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రాములవారి టెంపుల్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మీరు రాముల వారిని మాత్రమే దర్శించుకున్నట్లు. బట్ ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు రామునికి లైక్ ఇక్కడ ఉన్న ఐడల్స్కి రాముల వారైనా సరే, సీతాదేవి అయినా సరే, లక్ష్మణుడు అయినా సరే వాళ్ళకు ఆర్చ్లా ఉంటుంది. ఆర్చ్ అండ్ మన విగ్రహం రాముల వారిది విగ్రహం అయినా సరే అందరి విగ్రహాలు ఒకటే స్టోన్తో అయితే చేశారు. అండ్ మీరు రాముల వారిని గమనిస్తే కనుక ఆర్చ్కి టోటల్ 10 అవతారాలు అన్ని అవతారాలను చెక్కి పెట్టారు. సో మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే 10 అవతారాలను ఒకేసారి మీరు దర్శనం చేసుకున్నట్లు అంత పవిత్రమైన ప్లేస్ ఇదైతే. గైస్ ప్రెజెంట్ మీరు అయితే చూస్తున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గాలిగోపురం అయితే ఉంది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మీకు టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూసాక కోనేరు కూడా అవైలబుల్గా ఉంది. మీకు అక్కడ ట్రీస్ అనిపిస్తున్నాయి కదా, కొబ్బరి చెట్లు. అండ్ ప్రెజెంట్ అయితే మనము ఒక లొకేషన్కి అయితే వచ్చాము. చూస్తే కనుక ఇక్కడ మనకు రథం అయితే పెట్టేవారు పూర్వం. సో ఇక్కడ స్వామివారి రథం ఉంటుంది కదా, రథం అయితే ఇక్కడ పార్క్ చేసేవారు. అండ్ ఇక్కడైతే ఇంకేం లేదు, ఉన్నాయి లైక్ పాత కట్టడాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక. సో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్ మొత్తం చూస్తే కనుక మనకు హాఫ్ వచ్చేసి మన హిందూ సంప్రదాయానికి రిలేటెడ్ అయితే కట్టారు. బట్ ఇంకొన్ని లొకేషన్ చూస్తే కనుక కంప్లీట్గా ముస్లిమ్స్కి రిలేటెడ్. లైక్ ఆ కట్టడాలు మొత్తం మనకు మౌలానా వాళ్ళు కట్టిన ఉంటాయి కదా, సో అలా అనిపిస్తున్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే చరిత్ర చూసుకుంటే కనుక ప్రీవియస్గా అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళు కూడా ఇక్కడ కొంచెం బిల్డ్ చేశారని అయితే చెప్పుకుంటారు. సో అది ఎంతవరకు అయితే నిజం అనేది మనకు ఇంకా ఐడియా లేదు. సో చూస్తే కనుక మీకు కట్టడం మొత్తం మన గాలిగోపురం ఉంది. గాలిగోపురంకి సైడ్లో చూస్తే కనుక మనకు కంప్లీట్గా అది లైక్ మౌలానా వాళ్ళు ఉంటారు కదా, లైక్ ముస్లిమ్స్కి రిలేటెడ్ కట్టడాలు ఉంటాయి కదా, సో అలా ఉన్నాయి. ఐ థింక్ ఆ టైంలో అందరూ కలిసి ఉండి ఇక్కడ కట్టారనుకుంటా. ఇక్కడ ఇనాగ్రేట్ లైక్ ఇక్కడ ఆర్కిటెక్చర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ముస్లిమ్స్కి రిలేటెడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఆ టెంపుల్కి హాఫ్ వచ్చేసి మన హిందూ సాంప్రదాయం ప్రకారం, హాఫ్ వచ్చేసి అలా కూడా ఉంది, లైక్ ముస్లిమ్స్కి రిలేటెడ్గా కూడా ఉంది. చాలా బాగుంది. ఇంకా వెదర్ గురించి మాట్లాడితే కనుక వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే చూస్తే మీరు చూడవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్కి బ్యాక్ సైడ్ కంప్లీట్గా చూసాం, కంప్లీట్ పొలాలు ఉన్నాయి. బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. సో గైస్ ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ చూసుకోండి, చాలా మంది వస్తున్నారు. యాక్చువల్లీ వీకెండ్ కదా, ఎక్కువ మంది అయితే వస్తున్నారు మనకు. అండ్ మీకు ఇంకో పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు కళ్యాణం అయితే జరుగుతుంది. మీరు ఇన్కేస్ ఇక్కడ కళ్యాణం జరిపించుకోవాలి అంటే లైక్ రాములవారి కళ్యాణం చేయాలి అనుకుంటే కనుక మీరు మేనేజ్మెంట్తో కాంటాక్ట్ అయ్యి మీరు కళ్యాణం అయితే చేయించవచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ బ్లాగ్ హియర్ ఓన్లీ. మీ ఇన్ కేస్ ఈ బ్లాగ్ అయితే నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.